హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం స్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి విందామండి. జయంతికి శివరాము, డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, ప్రమీల వీళ్ళందరూ కలవడం, అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పడం, తప్పు అనేది తనకు తెలిసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి రాజశేఖరం గారి దగ్గరికి వెళ్ళడానికి జయంతి మానసికంగా సిద్ధపడకపోవడం, కనీసం విజయలక్ష్మి వాళ్ళ ఇల్లైనా చూపిస్తుందేమో అనుకుంటే వాళ్ళకి అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత తను చేసిన పని మరి తప్పేమో అనేటువంటి భావన కూడా లేకుండా జయంతి ఉండడం జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. వారం రోజులు గడిచిపోయాయి. జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మిణుకుమంటూనే ఉంది. ఎన్ని విధాల దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావటం లేదు. విజయలక్ష్మి పురోహితుడిని పిలిచి లగ్నం పెట్టించింది. జయంతిని ఎవ్వరూ సంప్రదించలేదు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, వద్దు అని జయంతి బయటపడలేదు. పెళ్ళి సరిగ్గా 20 రోజులు ఉంది. పెళ్ళికి టైం. పెళ్లి శుభలేఖలు అచ్చైనాయి. పనులు చురుగ్గా ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది విజయలక్ష్మి. సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని, సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు. అన్నీ సవ్యంగా చకచకా జరిగిపోతున్నాయి. రోజులు గిర్రన తిరిగి వస్తున్నాయి. పెళ్లి 10 రోజుల్లోకి వచ్చేసింది. ప్రసాద్ ఎల్లుండి వస్తున్నానని తెలియజేశాడు. ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకుని చీరల కోసం షాప్కు వెళ్ళింది. చూడు రంగులు నీకేవి ఇష్టమో చూసుకో అంది. నాకు తెలియదు, మీరే చూడండి, నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యానంగా అంది జయంతి. కొన్ని రాత్రులుగా తనకు అసలు నిద్ర అనేది కానీ, మనసుకు విశ్రాంతి అనేది కానీ లేదు. ఊరికే అలసట అనిపిస్తుంది. ముభావంగా ఉంటే ఆవిడ అంటే ఎవరు, విజయలక్ష్మి ఏమనుకుంటుందోనని లేని హుషారు తెచ్చిపెట్టుకుని బలవంతంగా తిరుగుతోంది జయంతి. షాపు అతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు. ఇవి బాగుంటాయి, ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, ఈ రంగులు ఆవిడకి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టెలా ఒకటే వాగుతున్నాడు. ఇదిగో చూడండి ఎంత మంచి రంగో, కలర్ గ్యారంటీ, లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున్న చీర చూస్తూ అన్నాడు. జయంతి ఒక్కసారే ఉలిక్కి పడింది. అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర అది. నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డు వచ్చాయి కానీ చూడు, ఈ చీరలో నీవెంత బాగున్నావో. నడుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. ఆ రోజులు ఏమైపోయినాయి? అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది? చూడు, ఈ అంచు చాలా బాగుంది, తీసుకుంటావా? విజయలక్ష్మి చీరని చేతిలోకి తీసుకొని చూస్తూ అడిగింది. వద్దు, నాకు ఆ రంగు బాగాలేదు, అసహ్యంగా ఉంటుంది వెంటనే అంది జయంతి. షాప్ వాడు వింతగా చూశాడు. అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలియదు, ఎక్కడ అడవి సరుకురా బాబు ఈ మనిషి అన్నట్టు జయంతిని చూస్తున్నాయి. సరే, మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. షాప్లోకి ఇంకో కస్టమర్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు షాప్ అతను. నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి. అదిగో ఆ నీలం చీరే ఇటు చూపించు. అప్పుడే షాప్లోకి వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ అడిగింది. జయంతి విజయలక్ష్మి ఇద్దరు ఒక్కసారే వెనక్కి తిరిగి చూశారు. క్షణం సేపు జయంతి గుండెలు ఆగిపోయినంత పనైంది. వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది. ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత 800 రూపాయలు చందా ఇచ్చేలా చేసిన సరస్వతి రామన్. మనకు తెలుసు కదండి, జయంతి బయట నుండి వచ్చే వరకు కొంతమంది చందా కోసం రావడము, మిస్సెస్ శేఖరమా అని అడగడము, పర్సులో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని చేయమనడం, మొత్తం తీసి ఇవ్వడం, అవి 800 రూపాయలు కావడం, అన్నీ ఉంటాయని నేను అనుకోలేదని సారీ చెప్పడం జయంతి శేఖరానికి. పర్వాలేదులే, ఆ మాత్రం శిక్ష నాకు పడటంలో తప్పేం లేదనడం, ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే ఆ ఈమెయిల్ వద్దు అన్న నీలం రంగు చీరను సెలెక్ట్ చేసుకున్నామే సరస్వతి రామన్. ఆ చందా వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అనమాట. జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తు పట్టేసింది. వెంటనే మొహం చాటంతా చేసుకొని, అరే మిస్సెస్ శేఖర్, మీరు ఇక్కడున్నారే, మెడ్రాస్ ఎప్పుడొచ్చారు
అంటూ గబగబా దగ్గరికి వచ్చేసింది. 800 చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడకు తెలుసు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. ఏం చెప్పటానికి తోచటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? విజయలక్ష్మి అనుమానంగా అడిగింది. మీతో కాదు, మీ పక్కనావిడతో. కొంచెం దారిస్తారా? సరస్వతి రామన్ విస్మయంతో చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకుని జయంతికి దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? ఏరి మీ వారు కనిపించరే అంది. జయంతి విస్మయంగా చూస్తుండిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 1 రోజుల పైనే అయింది. ఇంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి. నేను వచ్చి ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను. ఇదిగో ఈ చీర ఎలా ఉంది? దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతి రామన్ను విసుగ్గా పిలిచింది. వస్తున్నా, ఇప్పుడే, ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ, మీరు కూడా బట్టలు చూస్తుండండి, నేను కూడా ఆ పని ముగించుకొని వస్తాను. ఇద్దరూ కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెడదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది సరస్వతి రామన్. ఎవరు లక్ష్మి ఆవిడ? విజయలక్ష్మి కటువుగా అడిగింది. మనము ఇంటికి వెడదామా? రక్తం లేని మొహంతో అంది జయంతి. పద, చీరలకి మళ్ళీ వస్తామని శాపతంతో చెప్పి విజయలక్ష్మి దోవ తీసింది. జయంతి అనుసరించింది. సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికి శేఖరాన్ని గురించి చెప్పటం తప్ప ఇంకో మార్గం లేదని అనిపించింది. ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ! శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఎంత చిత్రం! ఇంటికి వచ్చిన తర్వాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి. కనిపించడం లేదు? నా మీద కోపం, అసహ్యం? నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు? అయినా నేనెంత మతిమరుపుదాన్ని? శేఖరం నీ పేరుతో అప్పుడెప్పుడో ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను. ప్రసాదు నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు కూడా అభ్యాస రాలేదు నాకు. మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా? అడగలేక అడిగింది జయంతి విజయలక్ష్మిని. ఎందుకు రాలేదు, ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టపడలేదని నవ్వి ఊరుకున్నాడు, అంతే. నాకేం తెలుసు ఇదంతా? విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్ఛపోగానే, ఈ అమ్మాయా నీ సెక్రటరీ అన్నప్పటి అతని మొహం విజయలక్ష్మికి ఇప్పుడు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, దీనంగా అడిగింది జయంతి. వెంటనే బట్టలు సర్దుకో, రైలు ఎక్కిస్తాను. రైలా? అవును, అసలు నేనే వచ్చి దించి శేఖరాన్ని మొహం మీద 4 అడగాలని ఉంది. కానీ నాకంత టైం లేదు. ఈ పెళ్ళి ఆగటానికి వీల్లేదు. ఈ లోపల పెళ్లి కూతుర్ని చూడాలి నేను. జయంతి క్రిందికి చూస్తుండిపోయింది. ఏం ఇష్టం లేదా? వెళ్ళవా? ధైర్యం లేదు. ఏం పర్వాలేదు, ఒకవేళ అతనేదైనా అంటే, అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి తిరిగి నా దగ్గరకు వచ్చేయి. ఈ ఇంటి తలుపులు నీకెప్పుడు తెరిచే ఉంటాయి, కానీ ప్రసాద్ భార్యగా మాత్రం కాదు, నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది. తప్పదు, తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణ కోరుకోవటానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకేం నమ్మకం లేదు. క్షమిస్తాడన్న నమ్మకం నాకు అసలే లేదు. నాకుంది నమ్మకం, నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి దృఢంగా అంది విజయలక్ష్మి. జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకి కానీ వెళ్దామా అని అనుకుంది. వద్దు, ముందు అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది. ఒకవేళ అతనేదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరిగి రైలెక్కి విజయలక్ష్మి దగ్గరికి చేరుకోవచ్చు. ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఇలాగో అయిపోసాగింది. తను ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు జయంతి. ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు. జయంతి తేలికగా అని ఊపిరి పీల్చుకుంది. ఇది కొంత నయం. సరాసరి అతనికి గుమ్మంలో ఎదురు పడకుండా తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు. నాయర్, గుర్తున్నానా? భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది జయంతి. నాయరు సమాధానం లేకుండా ఇంకా అలాగే నోరు తెరిచి నిల్చున్నాడు. ఆయన ఉన్నారా లోపల? నేను ఇంట్లోకి రావచ్చా? నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని, అంటే దారి నుండి పక్కకు తప్పుకొని దారిచ్చాడు. వాసు లేడా? ఉన్నాడు అన్నట్టు తలూపాడు. రాత్రంతా నిద్ర లేదు. స్నానం చేస్తాను, తినటానికి ఏమైనా ఉందా? బాగా ఆకలి వేస్తుంది.
నాయర్ నిశ్శబ్దంగా తలాడించి వెళ్ళిపోయాడు. జయంతి లోపలికి వచ్చింది. ఆ హాలు, ఆ గదులు, వాటిలో సామాను, పూల కుండీలు వాటన్నిటిని చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది జయంతికి. గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి తొంగి చూస్తున్నాడు. ఏం వాసు పలకరించింది. వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది. అతని గదిలో పెట్టే హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి. సాయంత్రం ఊరు వెడుతున్నారు అని చెప్పాడు నాయరు. నయం, ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది. ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది. అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది జయంతికి. వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరగని జయంతికి కాస్త నిశ్చింతగా అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది. చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలకువ రావడంతో కళ్ళు తెరిచింది. గదిలో లైట్ వేసి ఉంది. శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్టు అనిపిస్తోంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతనలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. జయంతి మంచం మీద లేచి కూర్చుంది. శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కాలం నిలిచిపోయింది. క్షణాలు దొర్లిపోయినా ఇద్దరిలో ఎవరికీ చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు. చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి అతని దగ్గరికి పరుగెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేశాను అని చెప్పాలని అనిపించింది. తన తృప్తి, హాయి, మనశ్శాంతి ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది జయంతికి. ఎప్పుడొచ్చావు జయంతి? కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు. అతని కంఠం ఎంత మామూలుగా ఉంది. అతనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికి ఏమీ అనిపించడం లేదు. సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు. ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు. ఓన్లే, మంచి పని చేశావు. నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఓసారి కళ్ళారా చూడగలిగాను. టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు. అంటే అర్థం కానట్టు అడిగింది. ఉత్తరంలో వ్రాశానుగా. ఏం పూర్తిగా చదవలేదా? ఉత్తరమా? ఏం ఉత్తరం? శేఖరం చువ్వున వెనక్కి తిరిగి నా ఉత్తరం చూడకపోతే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నట్టు? జయంతి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది. అతను మాట్లాడే ధోరణి, ఆ కళ్ళలో ఆ కోపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి. నిజంగా నాకు తెలియదు. నిన్న అంతా విజయలక్ష్మికి చెప్పేశాను విషయం. నేను చేసిందంతా తప్పే, నాది పొరపాటే. ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు. నువ్వు మాట్లాడవద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు. అతని కంఠం ఆజ్ఞాపించినట్టుగా ఉంది. మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్ళకపోతే? అంతక్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు? అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట. చూడలేదు. ప్రసాద్ చేతుల్లో మూర్చపోయిన తర్వాత ఊహించాను. అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వంత బెదిరిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను? ఓహో, మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ? మంచం దిగి నిలబడుతూ అంది. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా. శేఖరం మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళలో బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కుర్చీలో కూలబడుతూ వద్దు జయంతి, వద్దు. ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తిని అంతా కూడదీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చెయ్యకు. నాకిక ఓపిక లేదు, భరించే శక్తి కూడా లేదు, నాకు చేత కాదు అన్నాడు. జయంతి దగ్గరగా వచ్చింది. అతను వినకపోని తను చెప్పి తీరాలి. చేసిన పొరపాటు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నట్టు తను శేఖరానికి తెలియచేయాలి. నా ఈ ఒక్క మాట వినండి. ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే, కానీ నాకు, అతనికి
నాకంతా తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రసాద్ అంతా చెప్పాడు. మొదట ఇది చెప్పు, నువ్వు ఇలా రావడం ప్రసాద్కి తెలుసా? చెప్పి వచ్చావా? ప్రసాద్కి ఎందుకు చెప్పాలి? 4-5 రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా? ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి. నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా, ప్రసాదు యోగ్యుడు. అతను భర్తగా లభించడం ఓ విధంగా నీ అదృష్టం. చిన్నతరపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. మగవాడి మనసు నువ్వెప్పటికీ అర్థం చేసుకుంటావో నాకైతే తెలియడం లేదు. దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా? నీ కాబోయే భర్త మనసు నొప్పించకు. అతను నాకు భర్త కావటం లేదు, అది మొదట మీరు గ్రహిస్తారా? అంటే నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకు ఇష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం. అయితే ఆ ప్రయత్నం వృధా. అది నేను నమ్మను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. శేఖరం కళ్ళు కోపంతో అసహనంతో ప్రజ్వరిల్లాయి. అవును, అంతా మంచి వాళ్ళే. నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని, అబద్ధాలు ఆడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడు ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతని ఎప్పుడు చూపించారు? జయంతి. శేఖరం లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బయటికెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్న నేను గొంతు జీరబవ్వడంతో క్షణం సేపు ఆగి, మీరు ఆడపిల్లైతే మీకు తెలిసేది అంది. నువ్వు కూడా మగపిల్లవాడివైతే నీకు కూడా ఓ పొగరుమూత దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది అన్నాడు నిదానంగా రాజశేఖరం. అవును, పొగరు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి? ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశానో, ఎంత ఆశతో క్షణక్షణం ఎదురు చూశానో. నాకప్పుడు ఒంట్లో బాగాలేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరి అయిన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వక్కడ లేవు. నీ గురించి సరి అయిన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతికి హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి, అంతా నాకు తెలుసు, శివరాం చెప్పాడు, నేను నిజంగా మూర్ఖురాలిని, క్షమించని అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి జయంతిని, దగ్గరకు రానివ్వడం లేదు. నాకేం తెలుసు? నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారు మీరు అని నేను అనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లా ఒక్కటే, ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయావని. అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని. ఎంత ఫూల్వి, పళ్ళ బిగువన అన్నాడు రాజశేఖరం. నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలోంచి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని, నేను బీదవాడినైపోతానని, అందరిలో నాకో ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరమని అనుకున్నావు. అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది రాజశేఖరం మీద. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకుని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు. ఇంకా కొద్దిమంది డబ్బుంటే చాలు, మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని నన్ను బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మక ఏం చేయాలి మరి? మీరెప్పుడైనా నాకేదైనా చెప్పారా? కనీసం నా మీద చూపుతుంది కేవలం జాలో, లేక నీకు బుద్ధి లేదు ఉంది కాబట్టే నాకింత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో నేను ఇక్కడి నుంచి మీ దగ్గర నుండి పారిపోయాను. అబద్ధాలాడకు. నన్నెందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు. మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది. ఇవ్వలేదు. క్షణంసేపు
శేఖరం జయంతి బాధతో కెవ్వు మనబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకొని కళ్ళలోకి చూశాడు. ఇవ్వలేదు, రెట్టించాడు. ఇవ్వలేదు. ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ఛీ! ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుతో తోసేశాడు జయంతిని శేఖరం. యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడటంతో తలకి కొంచెం బొడిపెలా వచ్చింది. క్షణం సేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగబట్టుకుంటున్న జయంతి ఏడుపు ఒక్కసారి ఉప్పెనలా బయటికి పెంకుకొచ్చింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరుత్తరుడైపోయాడు. జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేనెందుకు వచ్చాను ఇక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా దగ్గరికి వెళ్ళి, ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడవద్దు, మీరంటే నాకు అసహ్యం, నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వట్టు నేను చెప్తున్నా. జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకొని చూశాడు. నుదుటి మీద బుప్పి కట్టింది. కొద్దిగా చిట్లి రక్తం కనిపిస్తుంది. నేను వెళ్ళిపోతా. ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళు ఉండే చోటుకి. పొగరు వీసమైనా తగ్గలేదు. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను, ఇంకో 1,00,000 సార్లు చెప్తున్నాను. మీ గిత్తరం నాకు తెలియదు. నా అంతటా నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్ళలో కఠినత్వం క్రమేపీ కరిగిపోతుంది. కనుబొమల మధ్య ముడి విడిపోయింది. బుద్ధి లేక వచ్చాను. నీ నోరెలా మోయించాలో నాకు తెలియదు. శేఖరం దగ్గరికి లాక్కుని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపు అయిందో తెలియదు. జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి. జయంతి భయంగా చూసింది. ఉన్నట్టుండి ఒక్కసారి నవ్వాడు శేఖరం. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతట నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా. అతని కళ్ళలో లీలగా 1/2 సెకను సేపు అనుమానం తారాట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకు ఈ క్షణం శాశ్వతం కావాలని అనిపిస్తుంది. నాకు కూడా మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా. నా వైపు నుంచి కల్లో కూడా రావు. నన్నింత బాధ పెట్టావు. నిన్నేమని పిలవాలి? రాక్షసి అనా? దెయ్యమనా? లేక భూతమనా? ఒట్టి జయా అని పిలవండి. ఆ రోజు ప్రసాదు నిన్నలా చేతులతో పైకి తీసుకుపోతుంటే అబ్బా, నేను ఎంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకి అంటుకుపోయి, పసిపిల్లల నన్నెప్పుడు ఒంటరిగా వదిలేయవద్దు. భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది. అలాంటి భయం ఇంకెప్పుడు వద్దు. నా నీడలా నా వెంటే నిన్ను ఉంచుకుంటాను. చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు శేఖరం. చాలాసేపు ఇద్దరు అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు. ఎందుకు? ఎక్కడికి? లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు. నాయర్ని పిలిచి చెప్పండి. అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది జయంతి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మొత్తానికి కథ చిన్నగా శుభం కార్డు వేయడానికి దగ్గరికి వచ్చేసిందండి. ఇద్దరు ఒక అవగాహనకి వచ్చారు. మన జయంతి శేఖరం ఇద్దరు తొందరలో శుభం కార్డు వేసుకోబోతున్నాం. మంచి వార్త వినబోతున్నాం. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్పి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్పి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మార్పి సాహితీ ఛానల్.